కాన్ఫరెన్స్ కని చెప్పి గుడికి తీసుకొచ్చారేంటి? ఇక్కడ దేవుడితో చిన్న కాన్ఫిడెన్షియల్ కాన్ఫరెన్స్ ఉంది. చాలా మంచి పని చేశారు సార్. నా మనసులో ఉన్న కోరిక కోరుకోవడానికి మంచి అవకాశం కల్పించారు. నీ మనసులో ఉన్న కోరిక తీర్చొద్దని చెప్పడానికే నేను వచ్చాను. కంవరు, అర్చన చేయండి పూజారి గారు. గోత్ర ಹೆಸರು ಹೇಳಿ. యనగంటి గోత్రం సిద్ధు. తను అక్కర్లేదు, అమ్మవారి పేరు మీద అర్చన చేయండి. ఆಯ್ತమ్మా. ఎలగంటి గోత్రోద్భవస్య సహ కుటుంబస్య సపరివార సమేతస్య క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అమ్మా, నా పరిస్థితి నువ్వే చూస్తున్నావు. ఏ ఆడదానికి రాకూడని పరిస్థితి నాకొచ్చింది. మా నాన్నని అడ్డం పెట్టుకుని వీడు మా ఇద్దరికి నరకం చూపిస్తున్నాడు. వీడి పీడ వదిలి ఈ గండం నుంచి మేము క్షేమంగా బయటపడేలా చేయి తల్లి. కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే. ఇప్పుడు వరుదిని ఏదైతే కోరుకుందో అది అస్సలు నెరవేరకూడదు. అంతా నాకు అనుకూలంగానే జరగాలి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ దుర్మార్గుడు ఏదైతే కోరుకున్నాడో అది అస్సలు జరగకూడదు తల్లి. అంతా నాకు అనుకూలంగానే జరగాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.